ఐవీఎఫ్ మళ్ళీ ఫెయిల్ అయిందా? డబ్బు పోయింది, టైం పోయింది, అన్నిటికీ మించి ఉన్న కాస్త ఆశ కూడా ఆవిరైపోయింది అని డిప్రెస్ అయ్యే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ లోపం మీలో కాదు, బహుశా మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానంలో ఉండవచ్చు. ఐవీఎఫ్ లో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. ఎంబ్రియో క్వాలిటీ ఎంత బాగున్నా యూట్రస్ దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేకపోతే ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది. అయితే ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు అసలు ఎందుకు ఫెయిల్ అయిందో డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయకుండా బ్లైండ్ గా అదే పాత పద్ధతిలో మళ్ళీ ట్రై చేయడం కరెక్ట్ అప్రోచ్ కాదు. ఈ ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం తెలుసుకోవడానికి ఈఆర్ఏ టెస్ట్, PGTA టెస్టింగ్, స్పామ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సరైన ఇన్వెస్టిగేషన్తో అసలు ప్రాబ్లం ఏమిటో తెలుసుకున్న తర్వాత చాలామంది కపుల్స్ న్యూ క్లారిటీతో, స్ట్రాంగ్ బిలీఫ్తో నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేస్తారు. ఆ నమ్మకం మీకు రావాలి. ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని ఆశలు వదులుకోకండి. పాత రిపోర్ట్స్ తీసుకుని స్పెషలిస్ట్ని కలిసి రివ్యూ చేయించుకోండి. ఫెయిల్యూర్కి కారణం తెలిస్తే ముందుకు వెళ్లే దారి కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఐవీఎఫ్ జర్నీలో హోప్ కోల్పోతే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఈ క్లారిటీ, ఒక కొత్త ఆశ చాలా అవసరం. ఇలాంటి ఫర్టిలిటీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.